రైతు సోదరుల స్వాగతం. శనగల ధరలు విపరీతంగా పడిపోయాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా శనగ దాదాపుగా 6 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. పెద్దగా నీటిపారుదల సదుపాయం లేని ప్రాంతాల్లో ఈ శనగ, ఈ బెంగాల్ గ్రామ్ సాగు అవుతా ఉంది. గడిచిన 4 సంవత్సరాలుగా ధరలు లేక ఇప్పటికే ప్రకాశం జిల్లా, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో 5 లక్షల క్వింటాల శనగలు ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లో మగ్గుతూ ఉన్నాయి. రైతులకు అసలే ధరలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వాణిజ్య శాఖ, ఆర్థిక శాఖ విదేశాల నుంచి దిగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున అనుమతించాయి. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి, కొన్ని దేశాల నుంచి 4,000కే క్వింటా శనగలు భారతదేశానికి తీసుకొస్తా ఉన్నారు వ్యాపారస్తులు. దీంతో దేశీయ మార్కెట్లో క్వింటా శనగలు, మంచి క్వాలిటీ శనగలు 5,000 రూపాయలు కూడా కొనుగోలు చేయడం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అలాగని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్కి, మద్దతు ధరకి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారా అంటే అది లేదు. క్వింటా కనీసం 5,875 రూపాయలు ఎంఎస్పి ఇవ్వాల్సి ఉంది. ఆ రేటు మార్కెట్లో లేదు. మార్కెట్లో ఆ ధర లేనప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ ధర కొనుగోలు చేయాలి కదా, అది చేయదు. రైతులు దారుణంగా ధర పతనమై ఈ పంట సాగు చేయాలా లేదా అని ఆలోచనలో పడిపోతా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు. కనీసం ప్రజాప్రతినిధులైన ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి, కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి, వాణిజ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి శనగల ఇంపోర్ట్స్ ఇమ్మీడియట్గా ఆపాలి. మద్దతు ధర అయితే మీరు ఊరికే కేంద్రం ఢిల్లీలో కూర్చొని ప్రకటించడం, ఆ పంట కొనుగోలు చేసేందుకు కనీసం వ్యవస్థ కూడా ఉండదు. ఈ విధంగా రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నారు. 3 సంవత్సరాల కింద కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన శనగలు ఇప్పటికీ అమ్ముకోలేకపోతా ఉన్నారు. 5,000కి అమ్మితే ఆ కోల్డ్ స్టోరేజ్ ఖర్చులు పోగా రైతుకు 1,500 కూడా వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు అయితే దాని మీద రుణాలు తీసుకున్నారు. ఇక అమ్మినా కూడా అప్పు తీరే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు వదిలేశారు. ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవండి. శనగల రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో గుర్తించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళండి. కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. ఇమ్మీడియట్గా శనగల దిగుమతుల్ని ఆపించండి. లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారు. ఎన్నికల సమయంలో ఏదో ఒకటి బిస్కెట్లు వేసి ఉచితంగా బస్సు అనో, ఉచితంగా గ్యాస్ అనో, ఉచితంగా పిల్లలకి సబ్బులు ఇస్తామనో, బిస్కెట్లు ఇస్తామనో ఓట్లు వేయించుకున్న తర్వాత రైతులందరినీ దారుణంగా అన్యాయం చేస్తే రైతులు గుర్తుంచుకుంటారు. రాబోయే కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో కూడా తగిన శాస్తి చెప్తారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు గమనించకుండా దున్నపోత మీద వర్షం పడ్డట్టు, అసలు మాకేం సంబంధం లేదన్నట్టు, పైనుంచి ఊడిపడ్డట్టు రైతులు అనేక పంటల ధరలు లేక కనీసం మద్దతు ధర ఎంఎస్పి కేంద్రం ప్రకటించిన ధరకు కూడా కొనుగోలు చేయకపోతా ఉంటే కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా ఎక్కడో ఫామ్ హౌస్లో కొనుక్కుంటే ప్రజాప్రతినిధులు ఎందుకు రాజకీయాల్లో కలిసి వ్యాపారం చేసుకోండి. రాజకీయాల్లోకి ఎందుకు? రాజకీయాల్లో 20 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి మంత్రి అయితే 2,000 కోట్లు లేపడానికి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, శనగ రైతును ఆదుకోండి.